హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణశ్రీ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పూరీ కర్రీ అలాగే పూరీలు అండి. వీటి రెండుటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. పూరీలు ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి, అందరికీ చాలా ఇష్టం పూరి. అలాంటి పూరీలన్నీ మనం ఈ విధంగా పొంగుతూ అలాగే కర్రీని కూడా సూపర్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ వీడియోని పూర్తి వరకు చూసి లైక్ చేయండి. ముందుగా నేనైతే పూరి పిండి కోసం ఫస్ట్ పూరి పిండిని తడుపుతున్నానండి. మనకు పిండి తొందరగా నానడానికి ఫస్ట్ ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఫస్ట్ 1/2 kg వరకు నేను పూరి పిండి తీసుకున్నాను. అందులోకి కొంచెం ఆయిల్ అలాగే కొంచెం టేస్ట్ కోసం సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా వాటర్ కూడా ఏమీ యాడ్ చేయకుండా ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకుంటూ మనం పిండిని అయితే బాగా కలుపుకోవాలండి. మనము పిండిని ఎంత బాగా ప్రెస్ చేస్తూ కలుపుతూ ఉంటే మనకు పూరీలు అంత బాగా వస్తాయి, పొంగుతాయి కూడా అండి. వాటర్ ఒకేసారి ఎక్కువగా వేయకూడదండి. ఇలా చూసుకుంటూ మనము కొన్ని వేసుకుంటూ ఇలా బాగా ప్రెస్ చేస్తూ తడిపితేనే మనకు పిండి బాగా నానుతుంది. చూసారు కదా, నాకైతే ఈ విధంగా తడుపుకున్నాను నేనైతే. ఇప్పుడు ఈ పిండి పైన కొంచెం ఆయిల్ వేసి మొత్తం అంతా ఒకసారి చేత్తో ఈ విధంగా అప్లై చేస్తే తొందరగా నానిపోతుంది. అలాగే బాగా నానితేనే పూరీలు బాగా వస్తాయి కదండి. ఇక మనం మూత పెట్టేసుకుని పిండిని పక్కన పెట్టుకుందాం. పిండి నానేలోపు పూరీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. పూరీ కర్రీ కోసం ఒక కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఉంటుందండి. ఆయిల్ వేడయ్యాక కొన్ని ఆవాలు జీలకర్ర వేసుకొని చిన్న అల్లం ముక్కలండి 1 స్పూన్ వరకు వేసుకున్నాను. ఫ్లేవర్ చాలా బాగుంటుంది కాబట్టి. ఆ తర్వాత 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని ఒక్కసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పసుపు అలాగే ఒక పెద్ద సైజు గల ఉల్లిపాయలని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మనం చేసే పూరీ కర్రీకి ఉల్లిపాయలు అయితే ఈ విధంగానే కట్ చేసుకోవాలండి. మరీ ఎక్కువగా ఉడికించకూడదు. ఉల్లిపాయలను అయితే ఒక్కసారి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకోవాలి. నేనైతే ఒక చిన్న గ్లాస్తోనే 1 గ్లాసు వరకు వేసుకున్నాను. నేను చేసే క్వాంటిటీ కొంచెం తక్కువ కాబట్టి నేనైతే వాటర్ కూడా కొన్ని తక్కువనే వేసుకున్నానండి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకోవచ్చు, అలాగే వాటర్ కూడా ఎక్కువగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి అండి ఫస్ట్ ఒక బౌల్లోకి వేసుకొని ఉండలు ఏం లేకుండా కలుపుకొని ఆ తర్వాత ఇందులో వేసుకుంటే తొందరగా కలిసిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి ఆలుగడ్డ అండి ఫస్టే ఉడకబెట్టుకొని ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసుకొని మనం పక్కన పెట్టుకున్న తర్వాత లాస్ట్లో ఇందులో వేసుకొని కలుపుకుంటే తినేటప్పుడు పూరీలో చాలా బాగుంటుంది. ఆలుగడ్డలు అయితే ఈ విధంగా కలుపుకొని ఇక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. మనకు పూరీ కర్రీ రెడీ అయ్యేలోపు మనకు పిండి కూడా పూరీ పిండి మెత్తగా నానిపోయిందండి. చూసారు కదా, ఒకసారి అంతా 1 నిమిషం పాటు ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కలుపుకున్న పిండిని మనము పూరీలు అయితే ఒకే సైజులో రావడానికి ఈ మొత్తం పిండిని అంతా ఒకేసారి ఇలా బాల్స్లో చుట్టేసుకుంటే సరిపోతుంది. అలాగే పూరీలు చేసుకోవడానికి తొందరగా వీలవుతుంది. అలాగే మనం ఒకే సైజులో పిండిని తీసుకుంటాం కాబట్టి పూరీలు కూడా సమానంగా చాలా బాగా వస్తాయండి. చూసారు కదా, ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఫ్లోర్ పైన కొంచెం ఆయిల్ వేసుకొని మనం పిండి కొంచెమే తీసుకున్నాం కాబట్టి పూరీలు కూడా మీడియం సైజులో చేసుకోవాలండి. అప్పుడే బాగా పొంగుతాయి. పిండి తక్కువ పెట్టి పూరీలు పెద్దగా చేస్తే అస్సలు పొంగవండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. మనము మిగతా పూరీలను కూడా సేమ్ ఇదే విధంగా చేసుకోవాలండి. మరి ఎక్కువగా అస్సలు ప్రెస్ చేసుకుంటూ చేయకూడదు. మనం పిండి ఎంత పెట్టామో దానికి తగ్గట్టే పూరీ చేసుకుంటే బాగా పొంగుతాయి పూరీలు అయితే. మిగతా పూరీలను కూడా సేమ్ ఇదే విధంగా చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ పూరీలని మనము ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ అయితే బాగా వేడిగా ఉండాలండి, అప్పుడే పూరీ బాగా పొంగుతుంది. ఇలా పూరి వేసిన వెంటనే ఒకసారి గరిటెతో పూరి పైన మనము ఈ విధంగా ఒత్తుకుంటే ఆ తర్వాత వేడివేడి ఆయిల్ ఈ విధంగా పైన పోసుకుంటూ ఉంటే పూరి అయితే బాగా పొంగుతుందండి. ఇంతే అండి, పూరీలు పొంగడానికి పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. మనము పిండి ముందే నానబెట్టుకొని మనకు ఎక్కువసేపు పిండి నానితే బాగా నాని పూరీలు కూడా బాగా వస్తాయి కాబట్టి
మనం పూరి చేసుకునే ముందే ఒక అరగంట ముందే పూరి పిండి నానబెట్టుకుంటే ఇంతే పూరీలు అయితే బాగా పొంగుకుంటూ వస్తాయి. అంతే అండి, చాలా సింపుల్. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ గంటని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే నెక్స్ట్ రెసిపీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.